హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం కోడిగుడ్డు వెల్లుల్లి కారం ఎలా చేయాలో చూద్దాం. ఎప్పుడైనా ఎగ్స్‌తో ఏదైనా డిఫరెంట్‌గా ట్రై చేయాలి అన్నప్పుడు ఒక్కసారి ఈ కోడిగుడ్డు వెల్లుల్లి కారం ట్రై చేయండి. చాలా బావుంటుంది స్పైసీగా. ప్రాసెస్ ఏంటో చూసేయండి. కడాయిలో 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 4 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, 2 మీడియం సైజ్ ఆనియన్స్, 1 టీ స్పూన్ పసుపు వేసి ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మనం వెల్లుల్లి కారం రెడీ చేసుకుందాం. దీనికోసం మిక్సీ జార్‌లో 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్స్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, ఆ క్లిప్ మిస్ అయింది, అన్నీ వేసి గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఒక 4 వెల్లుల్లి కూడా వేసి ఇందులోనే గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఈలోపు మనకి ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోతాయి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి కారం వేసి 1 మినిట్ ఫ్రై చేసుకొని ఇప్పుడు 4 ఎగ్స్ కొట్టి వేసుకోవాలి. ఎగ్స్‌ని వెంటనే కాకుండా ఒక 2 మినిట్స్ ఫ్లేమ్‌ని సిమ్‌లో పెట్టి వదిలేయండి. వెంటనే మిక్స్ చేస్తే మ్యాషీగా అయిపోతాయి. 2 మినిట్స్ తర్వాత మెల్లగా కదుపుతూ పొడిగా అయ్యే వరకు మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఫైనల్‌గా కొద్దిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, కోడిగుడ్డు వెల్లుల్లి కారం రెడీ అయిపోతుంది. చపాతీలోకైనా, రైస్‌లోకైనా ఎందులోకైనా సరే చాలా బావుంటుంది. చాలా క్విక్‌గా కూడా అయిపోతుంది. స్పైసీ లవర్స్‌కైతే చాలా నచ్చుతుంది అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.